ఉన్నది. ఆ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి మేము ఓడిపోయినాక కూడా చిరంజీవి గారు యూటర్న్ తీసుకున్నారు. ఈ సమైక్య ఆంధ్రప్రదేశే ఉండాలి అని. అప్పుడు మేము చిరంజీవి గారిని ఎదిరించి ఆడ పార్టీ ఆఫీసులు వదిలిపెట్టుకొని బయటికి రావటం. వచ్చినాక మేము తెలంగాణ అందరూ ఇదేదో కుట్రలు ఉన్నాయి, ఆంధ్ర వల్ల కుట్రలు ఉన్నాయనే ఉద్దేశంతోనే మేము ఒకటి తెలంగాణ ఉద్యమం సమయంలో అప్పుడు చిరంజీవి గారితో బయటికి వెళ్ళిన వాళ్ళందరం ఒక వేదిక తయారు చేసుకోవాలని. చిన్న ప్రశ్న, ఇప్పుడు చిరంజీవి గారితో మీరు ఆయన్ని ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు? అంటే సమైక్యాంధ్రప్రదేశ్ అన్న నినాదాన్ని తీసుకున్నారు చిరంజీవి గారు అన్నారు మీరు. ఇప్పుడు సమైక్యాంధ్ర నినాదాన్ని తీసుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఇక్కడ ఇంత బలంగా ఉధృతంగా ఇక్కడ వినిపిస్తుంది, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యే అవకాశం ఉంది అని చిరంజీవి గారిని మీరు కన్విన్స్ చేసి ఇక్కడ తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసుకుందాం, రెండు రకాలుగా పార్టీని తీర్చిదిద్దుకోవాలన్న పాయింట్ని మీరు ఎందుకు చిరంజీవి దగ్గర రేజ్ చేయలేకపోయారు? చిరంజీవి గారికి మేము చాలాసార్లు కొట్లాడటం జరిగింది దీని విషయం మీద. మీరు అడిగింది మంచి ప్రశ్నే. కాకపోతే ఆయన అప్పుడు అక్కడి నుంచి 16 మంది అక్కడి నుంచి ఎమ్మెల్యేలు గెలిచారు, ఇక్కడి నుంచి ఇద్దరే గెలిచారు. ఇక్కడ చాలా మందికి డిపాజిట్లు పోయినాయి. అంటే ఇక్కడ తెలంగాణలో అక్కడ కొంత దగ్గరలో ఓడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉండే. ఇవన్నీ ఆయన చిరంజీవి గారు మాకు చూపించి మేము ఇక్కడనైతే మాకు ఆదరణ తక్కువ ఉన్నది, అటే ఆదరణ ఉన్నది కనుక నేను తప్పకుండా అటు పోవాల్సిన పరిస్థితి ఉన్నదని ఆయన ఎంబడి ఉన్నోళ్ళు కూడా ఆయన ఎట్టి పరిస్థితులు ఇటు తీసుకొచ్చే అంటే తెలంగాణకు అనుకూలంగా చెప్పనిచ్చే పరిస్థితి లేకుండే. ఇక దాంతోనే మేము కొందరం బయటికి వెళ్ళినాం. ప్రతి జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ ఒక వేదిక కావాలి అనేది అనుకొని తెలంగాణ మేము కూడా ఉద్యమంలో మా కర్తవ్యం కూడా ఉండాలని తెలంగాణ నిర్మాణ సమితిని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం అప్పుడు రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ గారు 9 నెలల్లో పార్టీ పెట్టారు, ఆ తర్వాత ఆయన గెలిచారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇప్పుడు చిరంజీవి గారు కూడా పార్టీని పెట్టి ఆ రకంగా వస్తున్నారు అనే ఒక బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉండింది. అప్పుడు మీ మనసులో ఎలాంటి భావాలు కదలాడినాయి? ఒక మంచి పార్టీ, ఈ పార్టీ కూడా 9 నెలల్లోనే లేకపోతే ఒక సంవత్సర కాలంలో అధికారంలోకి వస్తుంది, నాకు ఒక మంచి పొజిషన్ ఉంటుంది, రాష్ట్రంలో ఒక క్రియాశీలక నేతగా నేను ఎదుగుతాను అన్న ఆలోచనలు మీలో ఎలా మెదిలినాయి? నేను మీకు ఇంతకుముందే చెప్పిన వరంగల్ ప్రజలు నాకు పెద్ద ఆదరణ ఇచ్చింది. ఒక చిన్న కోఆపరేటివ్ బ్యాంకులో అంత పెద్ద మనిషిని భూపతి కృష్ణమూర్తి అని వరంగల్ గాంధీగా పేరున్న ఆయన మీద నేను పోటీ చేయటం, వాళ్ళు నన్ను అత్యధికంగా వరంగల్ ప్రజలు నన్ను గెలిపించటం, దాంతో వాళ్ళకు నేను ఏదో ఒకటి చేసి నా రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రజారాజ్యం పార్టీ కూడా అప్పుడు అధికారం అంటే కొంత గవర్నమెంట్లో మంచి లీడ్ తీసుకుంటుంది, మేము కూడా కాంటాక్ట్ చేస్తే గెలుస్తామనే ఉద్దేశంతోనే గెలిచి వీళ్ళకి సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చినాం తప్ప అది ఓడిపోతుంది మొత్తం మేమంతా పోతుంది అనుకుంటే వాళ్ళకి వచ్చేటోళ్ళం కాదు కదా. మా ఉద్దేశం గెలుతుందనే. ప్రజారాజ్యం యూటర్న్ తీసుకున్నప్పుడు మీరు రాజకీయాల్లో కంటిన్యూ అవుదాం అనుకున్నారా, ఇంతటితో చాలు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టిద్దాం అనుకున్నారా? ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చినాక మేము ఒక తెలంగాణ ఉద్యమం మీద ఆలోచించాం, రాజకీయాల గురించి ఆలోచించాలి. అప్పుడున్న పరిస్థితుల్లో అంటే మనం ఉద్యమం చేయాలి, మనం ఈ ఉద్యమం చేసి, ఎందుకంటే ఈ ఆంధ్ర లీడర్సు ఎంతవరకు మీది నుంచే చెప్తున్నారు తప్ప లోపట వీళ్ళకి తెలంగాణ కావద్దు అనేది అందరికీ ఉన్నది అనేది మీ ఎలక్షన్స్ తర్వాతనే మాకు కొంత తెలవటం. దాంతో మేము కూడా తెలంగాణ ఉద్యమంలో మన భాగస్వామ్యం ఉండాలని, అంటే ఈ తెలంగాణ కావాలనే కాంక్ష ఉండే ఈ నిర్మాణ సమితి ద్వారా పెట్టి మేము కూడా కేసీఆర్ గారు అప్పుడు జేఏసీ కానీ ఎవరైనా ఏ పిలిపించినా మేము కూడా వారితో సమానంగా ఉద్యమంలో పాల్పంచుకోవటం, తర్వాత తెలంగాణ ఇచ్చినాక ఇంకా తెలంగాణకు అంటే అందరం ఏదో మీది కొట్లాడినా అసలు తెలంగాణ రావటానికి, తెలంగాణ తెచ్చటానికి కారకుడు కేసీఆర్ గారు. ఆయననే బలపరచాలి, ఆయన పార్టీని ఇక్కడ తెలంగాణలో ఆ పార్టీ ఉండాలి, ఇంకోటి ఉన్న మనగడ ఉండొద్దు, ఉంటే దాంట్లో డిఫరెన్సెస్ వస్తాయి కనుక కేసీఆర్ గారికి మనం 100% బలపరచాలనే ఉద్దేశంతోనే నేను అప్పుడు టికెట్ అడిగిన, మా టీఎన్ఎస్ సంస్థలను విలీనం చేసినాం. నాకు టికెట్ ఇవ్వకపోయినా ఆయన ఎవరికైతే మా టికెట్ ఇచ్చిండో ఆయనకు మేము దగ్గరుండి అప్పుడు మా టీం అంతా కూడా నాతోనున్న తెలంగాణ నిర్మాణ సమితి సభ్యులందరూ చేంజ్ చేసి ఆయన అత్యధిక మెజార్టీ వచ్చేటానికి వరంగల్ గెలుపు. నాకు టికెట్ ఇవ్వకపోయినా కేసీఆర్ గారు బలంగా ఉండాలి, ఇక టీఆర్ఎస్ పార్టీయే ఉండాలనే ఉద్దేశంతోనే మేమందరం సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాం.
తెలంగాణ మలిదశ ఉద్యమం అది చాలా బలమైన ఉద్యమము. తెలంగాణ ఉద్యమంలో ఎందరో విద్యార్థులు అలాగే రాజకీయ నాయకులు కళాకారులు అందరూ కలిసి మనం తెలంగాణ సాధించుకున్నాం. ఆ తెలంగాణ ఉద్యమంలో మీకు ఐడెంటిఫై సింబల్స్గా మీరు నేను తెలంగాణకు నేను సైతం అన్నట్టు నేను కూడా తెలంగాణకు ఇది చేశాను అని ఒక ఐడెంటిఫికేషన్ సింబల్స్ ఏమైనా ఉన్నాయి? అంటే కేసీఆర్ గారితో కలిసి కాదు, నేను కేసీఆర్ గారితో విడదీసి అంటే ఇక్కడ మీ స్థాయిలో మీ అంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి నేను వస్తున్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మీరు జాయిన్ కాకముందు మీరు తెలంగాణ ఉద్యమం కోసం లేకపోతే తెలంగాణ సాకారం కావాలన్న దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఇప్పుడు ప్రజారాజ్యం నుంచి మేము బయటకు వచ్చినాక అందరి అంటే అంతముందు ఆంధ్ర నాయకులు కూడా ఎవరు మేము తెలంగాణకు వ్యతిరేకతం కాదనేది ఆ ఎలక్షన్స్ తర్వాత ఐడెంటిఫై సింబల్స్ అంటే మీకు తెలంగాణ మలిదశ ఉద్యమంలో మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టిన ఐడెంటిఫికేషన్ సింబల్స్ అంటే ప్రదీప్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో కృషి చేస్తున్నారని ప్రజల్లో పేరు తెచ్చిన ఐడెంటిఫై సింబల్స్ గురించి చాలా ఉంది. వరంగల్ నియోజకవర్గానికి అంటే మేము అనుకున్న స్థాయిలో స్టేట్ అంతా ఈ ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఈ తెలంగాణ నిర్మాణ సమితిలో జైన్ చేర్పించి అట్లా కృషి చేయాలనుకున్నాం. కానీ అంత సక్సెస్ కాకపోయినా వరంగల్ నియోజకవర్గానికి మాత్రం తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర గణనీయంగా ఉన్నది. అది వరంగల్ ప్రజలందరికీ కూడా తెలుసు. అన్ని ఉద్యమాలు ఏ ఉద్యమం చేసినా ఇక్కడ నేను చేసే ఉద్యమమే వరంగల్ కాదు, స్టేటు అంతా చేయలేకపోయినాం. కానీ వరంగల్ నియోజకవర్గానికి మాత్రం వరంగల్ జిల్లా కాడికి మాత్రం సిటీలల్లో మాత్రం తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర గణనీయంగా ఉన్నది. ఒక్కటని కాదు, ఏ ఉద్యమం అన్నిట్లో కూడా నా పాత్ర గణనీయంగా ఉన్నది. ప్రదీప్ రావు గారు, మనం ముందు ఇంకా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా బంగారు తెలంగాణలో భాగం మీరు చేస్తున్నటువంటి సేవలు తదితర అంశాలు ప్రదీప్ రావు గారితో ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారితో మనం చర్చించుకోవే ముందు ఈ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున క్రియాశీలక సభ్యునిగా పనిచేస్తున్నటువంటి ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారితో ముఖాముఖి కార్యక్రమంలో తిరిగి పునఃస్వాగతం. ప్రదీప్ గారు, మీరు చెప్పండి, అంటే మీరు బిజినెస్ రంగంలోకి ఎలా ప్రవేశించారు? ఇప్పుడు పౌల్ట్రీ రంగంలో మీరు స్టేట్ తెలంగాణ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ రంగంలోకి రావడానికి మీకు ఏది ప్రేరణ ఇచ్చింది? మీరు సాధించిన విజయాలు ఏమున్నాయి పౌల్ట్రీ రంగంలో? నేను 1981లో అంటే నా ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయాక చదువు మీద పెద్ద ఆసక్తి లేక మాది వ్యవసాయ కుటుంబం కనుక ఈ పౌల్ట్రీ పెట్టాలనే ఆలోచన రావటం, 80లో ఇక్కడ ఏన్మాముల దగ్గరనే అప్పుడు ల్యాండ్ తీసుకొని పౌల్ట్రీ పెట్టడం, ఆ పౌల్ట్రీలో మంచి మాకు కూడా మంచిగానే కొంచెం పరిస్థితులు అప్పుడు అనుకూలంగా ఉండే, దాంతోనే ఆ పౌల్ట్రీ రంగానికి నేను కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ 6 జిల్లాలకు నేను ఎన్ఐసిసి చైర్మన్గా 1998లో ఎన్నిక కావటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సార్లు కూడా యునానిమస్గా నేను చైర్మన్గా ఉన్నా. అంటే ఆ రైతులను కూడా ఒక సంఘటితం చేసి వాళ్ళందరికీ నా వంతు సహాయ సహకారం చేస్తాననే తృప్తి నాలో ఉంది. అదేవిధంగా మన సపరేట్ తెలంగాణ మనకైనప్పుడు నేను ఈ తెలంగాణ స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్గా అధ్యక్షుని కూడా నన్ను కోళ్ళ రైతులు ఎన్నుకోవటం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు పౌల్ట్రీ పార్టీ. ఆ తర్వాత సార్ మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి పౌల్ట్రీ రంగంలో మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఒకవేళ పౌల్ట్రీ రంగంలో మీరు విఫలమై ఉంటే వచ్చేవారు కాదా? సాధ్యమైనంత వరకు రాకపోయింది. పౌల్ట్రీలో అలా సక్సెస్ అయినా వాళ్ళ రైతులు కూడా సర్వీస్ చేసిన తెలంగాణ వచ్చినాక మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పౌల్ట్రీకి చాలా గొప్ప వివరాలు కూడా కేసీఆర్ గారు బంగారు తెలంగాణలో భాగంగా పౌల్ట్రీకి కూడా, ఎందుకంటే కరెంటు గవర్నమెంట్కి ఏ రేట్ అయితే పర్చేజ్ పడుతుందో ఆ రేటు పౌల్ట్రీ రంగానికి కేసీఆర్ గారితో సాధించుకోవటం, అదేవిధంగా మక్కలు
ఎప్పుడైనా అవసరం పడితే పోల్ట్రీ ఇంగ్రీడియంట్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు అప్పుడు వారు ఇవ్వటం రైతులను చాలా విధాలు ఆదుతున్నారు. వారు తెలంగాణ ఒక స్టేటస్ ఒక్కటే ఇప్పుడు మాకు మిగిలినది పోల్ట్రీ రంగానికి. అగ్రికల్చర్ స్టేటస్ ఒకటి తీసుకొస్తే రైతులకు చాలా మటుకు లాభం ఉంది. సార్ ఇప్పుడు మీరు జనరల్గా చూసుకుంటే ఈ రాజకీయాల్లో 2014లో మీరు టీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఆశించారు, భంగపడ్డారు. ఆ అనుభవాలు ఎలా ఉన్నాయి? అంటే 2014లో మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని మీరు భావిస్తున్నారు? అది అంటే మేము టికెట్ అయితే అడిగింది వాస్తవమే. కేసీఆర్ గారు మాకు అప్పుడు ఇవ్వలే. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారిని బలపరిచి ఆయన టికెట్ ఇవ్వనంత మాత్రాన మేము కేసీఆర్ గారి మీద వ్యతిరేకత లేదు. కేసీఆర్ గారినే ఈ స్టేట్కు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనే ఉద్దేశంతోనే మా అన్నయ్యకు ఆయనకు పడకపోయినా నేను కేసీఆర్ గారు సురేఖకు టికెట్ ఇస్తే మేమంతా దగ్గరుండి గెలిపియటం. ఎందుకంటే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి మన స్వార్థం కాకుండా అప్పుడు నన్ను ఇండిపెండెంట్గా చేయని కూడా చాలామంది ఫోర్స్ చేసినా నేను చేయకుండా వారు టికెట్ ఎవరికి ఇచ్చారో వారికి నేను సపోర్ట్ చేయడం జరిగింది. అత్యధిక మెజార్టీతో గెలిపించేదంటే నా పాత్ర కూడా ఉన్నది. ఇప్పుడు తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా కూడా మీరు సేవలు అందించారు. అంటే మీరు వెరీ యంగ్గా ఉన్న టైంలోనే, ఆ టైంలో హేమీలు ఉన్నారు ఆ టైంలో. మీకు ఎలా పదవి లభించింది? దానికి మీరు ఎలాంటి న్యాయం చేశారంటే ఇప్పుడు తెలంగాణ బ్యాంక్ చైర్మన్ సేవలని రాజకీయాలని కలిపి చూడొచ్చా, దాన్ని వేరువేరుగానే చూడాలా? తెలంగాణ అప్పుడు అది 2000లో ఈ బ్యాంకు నేను పోటీ చేయటం, అప్పుడు లక్ష్మీకాంతరావు గారు ప్రేరేపించి దీన్ని నన్ను ఉండమని చెప్పటం, అప్పుడు అది వీక్ స్టేటస్గా ఆ బ్యాంక్ ఉండటం, దాన్ని మేము గెలిపించి అంటే మమ్మల్ని అప్పుడు పోటీ చేసినప్పుడు భూపతి కృష్ణ గారి మీద మమ్మల్ని అత్యధిక మెజార్టీతో అంటే వారి ప్యానల్లో ఒక్క మనిషి కూడా గెలవకుండా వారికి అంతా 1000 ఓట్లు వస్తే మాకందరికి 3000 ఓట్లతో మా ప్యానల్ని గెలిపియటం. దాంతో నాకు అప్పటి నుంచి కొంత కోరిక పట్టు దొరుకుడు కన్నా ఒక ప్రజల మీద ఒక ప్రేమతోని ఆ ప్రేమను వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దు అనే ఉద్దేశంతోనే ఆ బ్యాంకు పటిష్టపరిచి అంతే ఒక వీక్ స్టేటస్ ఉన్న బ్యాంకును మీరు 2000 అంటే 1998 అన్నారు కదా, 98 ఆ 2000 సంవత్సరంలో బ్యాంకు వీక్ స్టేటస్గా ఉన్న టైంలో బ్యాంకును చాలా డెవలప్ చేశారు. ఆ టైంలోనే 3000 మెజారిటీ అన్నారు. అప్పుడు అంత కాన్ఫిడెన్స్ మీకు వచ్చినప్పుడు వెంటనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాలి మీకు ఎందుకు అనిపించింది? వెంటనే అంటే అంత తొందరగా మనకు అంటే మనకు అవకాశం కూడా ఉండాలి కదా. కానీ మొత్తం మీద గెలిచిన కానించి ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఫస్ట్ అది గెలిపియంగానే ఫస్ట్ బ్యాంకు సెటిల్ చేయాలి నా బాధ్యత. అంటే ఎందుకంటే అంత నమ్మకంతో నన్ను గెలిపించినప్పుడు ఒక మంచి మెజార్టీతో గెలిపించిందని దాన్ని బ్యాంకును కృషి చేసి 6 బ్రాంచ్లు చేసి దాన్ని ఒక ఇప్పుడు 170 కోట్ల బ్యాంకుగా తీర్చిదిద్ది నేను ఉన్నప్పుడు 2.5 కోట్ల బ్యాంకును 170 కోట్లు చేసి సిటీలో 6-7 బ్రాంచ్లు పెట్టించి మమ్మల్ని ఆ సిల్సిలాలనే ఇక్కడ ప్రజలు కూడా ఆ బ్యాంకు మీద మమ్మల్ని 2 సార్లు యునానిమస్ చేశారు. 2 సార్లు అంటే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి 5వ టర్మ్ 2 సార్లు యునానిమస్ 2 సార్లు పోటీతోనే. అంటే నేను ఏమంటున్నాను సార్, మీరు మొట్టమొదటి పోటీ చేశారు, ఇప్పుడు 5 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దట్స్ ఓకే. సో అంటే నేను ఏమంటున్నానంటే వెంటనే కాకుండా అంటే ఫ్యూచర్లో జరుగుతుంది కదా, మీరు యునానిమస్కి ఎలక్ట్ అవుతూనే ఉన్నారు. అంటే ఈ పరిణామాన్ని చూసుకుంటే కనుక అంటే భవిష్యత్తులో నేను అవ్వాలి అన్న ఆకాంక్ష మీరు అప్పుడు ఏమైనా బలపడింది? 2009 కదా, నేను 2008 రాజకీయాలకు వచ్చాను. 2008లో బ్యాంక్ గెలిపించింది. ఒక టర్మ్ మొత్తం బ్యాంకు సర్వీసు దాన్ని నిలబెట్టి ప్రమాణంగా చేసినాక ఇప్పుడే 2009 రాజకీయాలకు వచ్చింది. రాజకీయాలకి ఈ బ్యాంక్ సేవల్ని విడిగా చూడాలా కలిపి చూడాలి? బ్యాంకుకు రాజకీయాలకు అసలు సంబంధం లేదు. కాకపోతే ఇక్కడి బ్యాంకు గెలిపించిన ప్రజలు వరంగల్ ప్రజలు, వరంగల్ వ్యాపారస్తులు, వరంగల్ ఉన్న మెంబర్స్, కోఆపరేటివ్ మెంబర్స్, వ్యాపారస్తులు ఉన్నారు, అమాలీస్ ఉన్నారు, అందరు ఉన్నారు మెంబర్స్. వీరు నా మీద అంటే ఏమి చేయకముందే నన్ను అంత అత్యధిక మెజార్టీతో గెలిపించారు. వారికి ఒక రుణం తీర్చుకోవాలి అంటే నేను ఇంకా ఏదైనా చేస్తే వారి రుణం తీర్చుకుంటా రాజకీయాలకు వస్తే ఆ రుణం తీర్చుకునే అవకాశం ఈజీ ఉంటుందనే ఉద్దేశంతోనే
నేను వచ్చిన. ఎందుకు అంటే ముందుకు ఎందుకు రాలేదు అంటే, ముందు మా అన్నయ్య అప్పుడు టీడీపీలో ఉండే, నాకు ఆయనకు చాలా మంచి సంబంధాలు, ఎన్నడూ కూడా మేము ఎప్పుడు అనుకున్నది లేదు. నేను ఏది అడిగితే అది ఇచ్చే స్టేజ్లో ఇప్పుడు మా అన్నయ్య ఉండే, కానీ నేను ఎన్నడూ ఆయన అడగలే, నేను ఏది తీసుకోలే. అంటే అప్పుడు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉంటే తీసుకున్నట్టు. విద్యార్థి దశలో మీరు క్రియాశీలకంగా వ్యవహరించి ఏదైనా ర్యాలీలో కానీ ధర్నాలు కానీ పార్టిసిపేట్ చేసి ఎప్పుడైనా అరెస్ట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా విద్యార్థి దశలో? విద్యార్థి దశలో అప్పుడు మేము చాలా చిన్నోళ్ళం, కానీ అప్పుడు కూడా ఉద్యమం పీరియడ్లో మేము పాల్గొన్నాం. అప్పుడు మేము ఆల్మోస్ట్ ఆల్ 7th క్లాస్, చిన్న ఏజ్. ఇక స్కూల్సే ఉండకపోయేది, గుర్తు తిరిగేది అంతా. అప్పుడు అంత ఏజ్ ఉన్నోని కాదు, చిన్న, కానీ ఆ మూమెంట్ ఐడియా. మీకు అంటే విద్యార్థి దశలో మామూలుగా జనరల్గా ప్రతి విద్యార్థికి సైన్స్, లెక్కలు, లేకపోతే ఈ సబ్జెక్ట్లో వీక్ ఉంటే అది జరుగుతుంటుంది కదా. మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ ఉండేది? ఏ సార్ అంటే మీకు ఎక్కువ అభిమానం ఉండేది మీరు చదువుకున్న టైంలో? పేరు చెప్పగలరా? అప్పుడు సూర్యనారాయణ సార్ అని ఉండేది. సోషల్ స్టడీస్ అంటే మీరు అప్పుడు చదువుకున్నప్పుడు ఎకనామిక్స్, సివిక్స్ అన్ని కలిపి చదివారా, విడివిడిగా చదివారు? ఎకనామిక్ అంటే ఒక ఇంటర్మీడియట్లోనే ఉండేది. ఓకే. ఎకనామిక్స్, సివిక్స్ అనేది ఇంటర్మీడియట్ ఉండేది. 10th వరకు మాత్రం సోషల్ స్టడీస్ వేరే ఉండేది. ఓకే. అంటే సార్ ఇప్పుడు మీరు ప్రస్తుతం బంగారు తెలంగాణలో భాగంగా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్నానని చెప్తున్నారు. అది టీఆర్ఎస్ పార్టీతో కలిసి తూర్పు నియోజకవర్గంలో విశేషమైన సేవలు అందిస్తున్నానని కూడా మీరు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో మీ వ్యూహం ఎలా ఉంది? అంటే పార్టీ నుంచి ఒకవేళ మీరు టికెట్ ఆశిస్తే అప్పుడు కూడా లభించకపోతే మీ వ్యూహం ఎలా ఉంటుంది? మాకు కేసీఆర్ గారి మీద విశ్వాసంతోనే పోయినసారి టికెట్ ఇవ్వకపోయినా ఆయన ఎవరికి ఇచ్చినా మేము చేయటం జరిగింది. కాకపోతే మాకు ఒక బాధ ఏమున్నది అని అంటే, అప్పుడు మేము మా టీం అందరికీ మేము గెలిపించిన ఎమ్మెల్యే మాకు అంత న్యాయం చేయలేదు. ఆ అసంతృప్తి మా క్యాడర్లో ఉంది. వారిని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. కనుక కేసీఆర్ గారి మీద నమ్మకంతో, కేసీఆర్ గారి మీద విశ్వాసంతో వారికి నేను అందుబాటులో ఉండి, అప్పుడు మాతో వచ్చిన అందరూ కూడా ఎవరికి కూడా మనోధైర్యం చెడొద్దు, వాళ్ళందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో వారికి అందుబాటులో ఉండే విధంగా కేసీఆర్ గారి పథకాలను, కేసీఆర్ గారు చేసే బంగారు తెలంగాణలో కృషిగా మా వంతు భాగస్వామ్యంగా మా కార్యకర్తలను, మా పాతోళ్ళను, కొత్తోళ్ళను కాపాడుకుంటా నేను వారికి న్యాయం జరిగే విధంగా. ఎందుకంటే మాకు లాభం జరగకపోయినా మా కార్యకర్తల మీద కేసులు కూడా అవుతున్నాయి. ఆ కేసులను ఎదిరించి నేను మా వాళ్ళకు మనోధైర్యం కలిగించి, కేసీఆర్ గారి నమ్మకం మీద, కేసీఆర్ గారు రాష్ట్రానికి బంగారు తెలంగాణ ఆయన ఒక్కరికి ఇప్పటికి కూడా మేము విశ్వసించే వారితోనే ఉంటున్నాం. తప్పకుండా నేను టికెట్ కొట్లాడతా, నా ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన నాకున్నది. కేసీఆర్ గారిని నేను కొట్లాడైనా టికెట్ తెచ్చుకుంటా. వాళ్ళకి తెచ్చుకొని పరిస్థితులు ఉంటే మాత్రం కేసీఆర్ గారు ఎట్లా చెప్తే ఏంటో తప్ప ఇంకో నాయకుడు ఈ రాష్ట్రానికి అంత అందుబాటులో కూడా లేడు. ఆయన చేసే అంత మంచి పనులు ఎవరు చేయలేదు. కనుక నేను తప్పకుండా ఆయన ఏది చెప్తే అదే చేస్తా అనే నమ్మకం ఉన్నది. కాకపోతే ఆయన దగ్గర కొట్టాడి తెచ్చుకునేంత అనే నమ్మకం మాత్రం కూడా ఉంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున క్రియాశీలక సభ్యునిగా, అలాగే పౌల్ట్రీ రంగంలో 5 సార్లు ఏకగ్రీవంగా తెలంగాణకు ఎన్నికయ్యారు. వారు ప్రదీప్ రావు గారు ప్రజలతో మమేకమై ప్రజల మనిషిగా పేరొందినవారు. మరి అన్నయ్య సేవా కార్యక్రమాలు, అన్నయ్య రాజకీయ ప్రేరణ కొంత ఉన్నా, అన్నయ్య పంద వేరైనా తన పంద కూడా రాజకీయం అవుతుందని ఆయన ఊహించలేదు. అయినప్పటికీ కూడా ప్రజాసేవే పరమావధిగా ఆయన బ్యాంకు చైర్మన్గా గతంలో చేసిన అనుభవాలు కానీ, పౌల్ట్రీ రంగంలో ఆయన కృషి చేసిన అనుభవాలు కానీ ఆయనకి ఇప్పుడు రాజకీయ రంగానికి పునాది వేశాయని చెప్పచ్చు. అంతకంటే ముఖ్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రదీప్ రావు గారు పోషించినటువంటి పాత్ర అమోఘమైనది. సాగరహారం కానీ, విద్యార్థులతో నిర్వహించిన, మరి ప్రజలతో కలిసి నిర్వహించిన కార్యక్రమాలు కూడా ప్రదీప్ రావు గారిని అంచెలంచెలుగా పైకెత్తే కార్యక్రమాలే. ఇలాంటి నాయకులు మనతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సేవలు అందిస్తున్నందుకు మేము ప్రదీప్ రావు గారికి ప్రత్యేకంగా కీ న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.